భరద్వాజ గారు నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన స్పీచ్ ఒకటి ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు క్లిప్పింగ్స్ మొత్తం కూడా కట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారిని. ఆయన అసలు ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి ఆడియన్స్కి వినిపించి మనం డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి, ఆయన ఏం మాట్లాడారు హైలైట్స్. అచ్చన్న నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం. ఏరా అలిగా ఏడు ఎక్కడ లంజాడు ఏడు ఎక్కడ లంజాడు చప్పట్లు కొట్టరా, బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా ఏంటి? బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. హలో హలో వినాలి, ఇది కూర్చోరా రే. ఒరే కాకి నేను మాట్లాడాలా లేకపోతే అండి ఏయ్ చంపేస్తా, సైలెన్స్. ఏయ్ దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే. ఏయ్ సైలెన్స్, ఆమెనే సైలెన్స్, కూర్చోవే. ఎరా శరత్గా ఎవరన్నా కొడక నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టింది కూడా నేనే. ఎక్స్క్యూజ్ మీ, చాలు ఇంకా పెద్ద చిన్న గుండ్రాయి లాగా ఉంది. అది మనం చూసాం కదా ఆ వీడియో అనేది, విన్నాము చూసాము. ఒకసారి దాన్ని విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? రాజేంద్ర ప్రసాద్ గారి స్పీచ్, ఆ దొరికినటువంటి మాటలు, కొన్ని బూతులు వచ్చినాయి అని చెప్పేసి, అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటున్నారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు ఆయన. సభా మర్యాద కాదు అది అని ప్రపంచం మాట్లాడుతోంది, కానీ అది సభ అని ఆయన అనుకోవడం లేదు. సభ అనేటువంటి స్పృహతో ఆయన మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. అదేదో పర్సనల్ ఈవెంట్గా చూశాడు ఆయన. అంటే గెట్ టుగెదర్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయనతో కలిసి ప్రయాణించినటువంటి టెక్నీషియన్స్, అలాగే నటీనటులు, ఇతర సినిమా బృందం అంతా కూడా అవునా చాలామంది ఉన్నారు, ఒక చోట చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక సందర్భంగా మాత్రమే చూశాడు ఆయన. చూసి ఆ మూడ్లో, అంటే యూనిట్లో జనరల్గా షూటింగ్ టైంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి లాంగ్వేజ్ అదంతా దొర్లింది. ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ వాడుక భాష వాడాడేమో, అంటే ఆయన వాడే భాష, ఆయన ధోరణిలో ఆయన మాట్లాడినట్టుగా అర్థం చేసుకుంటే ఇబ్బంది లేదు. కానీ సభా మర్యాద అది మైక్ పట్టుకుని ఉన్నాడు ఆయన కాన్షియస్గా. ఎదురుకుండా కెమెరాలు ఉన్నాయి. ఒక ఏ ఈవెంట్ అయినా కానీ ఆ ఈవెంట్లో ఒక ఫోన్ ఉంటే చాలు. ఇదివరకటి రోజులు కాదు ఇది. మీరు సరదాగా 100 మాట్లాడి ఉండొచ్చు ఇదివరకు. మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైతే కొంచెం దూకుడుగా మీ ధోరణిలో మీరు వ్యవహరిస్తారో, మిమ్మల్ని ట్రోల్ చేసేటువంటి హక్కు వేరే వాళ్ళు తీసేసుకుంటారు. దాన్ని కంట్రోల్ చేసేటువంటి రైట్ మీకు లేదు. మాట్లాడేటప్పుడు మీరు స్పృహతో మాట్లాడండి. పర్సనల్ లెవెల్లో మీరు విడిగా వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి మీ పద్ధతిలో మీరు మాట్లాడండి. కానీ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా గౌరవం ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విమర్శ కూడా గౌరవప్రదంగానే పెట్టాలి. ఒకవేళ మీకు విమర్శ ఉంటే, ఆయన విమర్శలు అలాంటివి ఏం చేయలేదు. జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు మొత్తం అన్ని మెమరీస్లోకి వెళ్తూ ఆ రోజుల్లో ఎవరితో ఎలా వ్యవహరించేవాడిని అన్నట్టుగా ఆ మూడ్లోకి వెళ్ళి మాట్లాడినట్టు మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ రోజా గారి మీద కామెంట్ చేశాడు, ఆమని మీద కామెంట్ చేశాడు. అలాగే ఆమనిని ఆ రోజుల్లో అంటే మిస్టర్ పెళ్ళాం సినిమా కోసం వాళ్ళకి రిఫర్ చేసింది తానే అని చెప్పాడు ఆయన. అలాగే డాక్టర్ శివప్రసాద్ గారితో ప్రేమ తపస్సు అనేటువంటి సినిమాలో కలిసి నటించారు. రోజా మొదటి సినిమా అది. ఆ మొదటి సినిమాలో హీరో ఈయనే. ఆ టైం మెమరీసు అంటే ఆ షార్ట్ గ్యాప్లో టీలు కూడా అందించాను నేను, నీకు తెలుసు కదా అన్నట్టుగా ఆవిడ్ని, ఇలా ప్రతి ఒక్కళ్ళని ఆయన మాట్లాడాడు. ఈ మాట్లాడే క్రమంలో కొంచెం చొరవ చేసుకుని మాట్లాడింది ఇద్దరిని, అలీని, తర్వాత కాదంబరి కిరణ్ తర్వాత కెమెరామెన్ శరత్ని. అంటే తన్నే అక్కడ అసిస్టెంట్గా పెట్టింది తానే అని చెబుతూ అక్కడ ఒక పదం వాడాడు. అలీ గురించి మాట్లాడుతూ ఒక పదం వాడాడు. అలాగే హీరోయిన్ల గురించి సంబోధించేటప్పుడు కూడా ఆయన ఎక్కడా గౌరవవాచకం వాడలేదు. కొంచెం ఇబ్బందికరంగానే మాట్లాడాడు. అది పబ్లిక్ డొమైన్లో వినేటప్పుడు ఖచ్చితంగా ఇబ్బందికరంగానే, కొంచెం ఆర్డ్గా కూడా అనిపించింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? పైగా ఇది కొత్త కాదు ఆయనకి. ఇంతకు ముందు కూడా ఆయన మాట్లాడాడు ఇదే ధోరణిలో. నితిన్ సినిమా ఫంక్షన్లో కూడా వార్నర్ గురించి మాట్లాడుతూ, డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుతూ రే డేవిడు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అక్కడ కూడా ఒక పదం వాడేశాడు ఆయన.
వాడేసి అది కూడా అభ్యంతరకరం. ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. అవును, ట్రోల్ అయింది. అంటే మీరు పర్సనల్ లెవెల్లో ఏదైనా మాట్లాడుకోండి, మీకు సెట్స్ మధ్య ఏదైనా ఉండొచ్చు. కానీ మీరు మైక్ ముందుకు వచ్చి ఒక వేదిక ముందు మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవప్రదంగా మాట్లాడాలి కదా, గౌరవప్రదంగా వ్యవహరించాలి కదా. సభా మర్యాద అంటారు దాన్ని. అవును, ఆ సభా మర్యాద పాటించి తీరాలి కదా. మీకు పర్సనల్గా ఏమున్నప్పటికీ గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అక్కడ. అవును, లేకపోతే మీరు అవాయిడ్ చేయండి ఆ టాపిక్ని. అది పాటించాల్సినటువంటి సాంప్రదాయం. మిగిలిన వాళ్ళందరూ పద్ధతిగానే మాట్లాడారు. ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నాడు ఆ వేదిక మీద. అవును, మురళీమోహన్ ఎందుకున్నాడు అంటే, మురళీమోహన్ ఉన్నాడు అంటేనే అది కేవలం ప్రైవేట్ ఫంక్షన్ కాదు, అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి ఈవెంటు అని తను గుర్తించాలి. అవును, రాజేంద్ర ప్రసాద్ గుర్తించలేదు. ఎందుకు పిలిచారు మురళీమోహన్ని? ఆయన ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారు అక్కడికి. అందరూ ఉన్నారు. అంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. పని చేయకుండా ఆయనతో ఆ ఫంక్షన్లో కనిపించిన వాడు మురళీమోహనే. ఓ, కృష్ణారెడ్డి గారితో వర్క్ చేయలేదు. లేదు. ఓకే, ఓకే. అది చెప్పాడు ఆయన వేదిక మీదే. అయితే ఎందుకు పిలిచారు అంటే, ఒక ఇండస్ట్రీ పెద్దగా పిలిచారు ఆయన్ని. పిలిచారు అంటేనే, ఆయన్ని ముఖ్య అతిథిగా పిలిచారు అంటేనే అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళేటువంటి ఈవెంట్ అనే స్పృహ మీకు ఉండాలి. అది మర్చిపోయి, పైగా ఆయన ఇప్పుడు ఇంకొక గొడవ నడుస్తోంది ప్యారలల్గా. ఈయన ప్రతి వేదిక మీద చెప్తున్నటువంటి విషయమే అది. నేను రామారావు గారి ఇంట్లోనే పుట్టాను, ఆయన తల్లిగారి చేతుల్లో నా పురుడు జరిగింది, ఇవన్నీ మాట్లాడతాడు ఆయన. అదే ఆయన పుట్టిన సందర్భంలో వాళ్ళ మదర్కి డెలివరీ అక్కడే జరిగింది, మొదట చేతుల్లోకి తీసుకుంది ఆవిడే, ఇవన్నీ మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది, బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇదా పెంపకం అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా. గతంలో ఇలా ఎప్పుడు వ్యవహరించలేదు ఆయన. ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా జరుగుతోంది. అంటే పర్సనల్ మూడ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన. అవతల వాళ్ళని హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టుగా అనిపించటం లేదు. వార్నర్ గురించి మాట్లాడినప్పుడు కూడా అది అంటే, మనం బూతుల్లో వేరియేషన్స్ చూస్తే, బూతు అనేది ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా లాంగ్వేజ్ అనుకుంటే, అందులో ప్రేమాస్పదంగానే స్పందిస్తున్నాడు ఈయన. ఆ స్పందనలో బూతు కలుపుతున్నాడు. ఆ కలపటం అవతల వాళ్ళతో తనకున్నటువంటి అటాచ్మెంట్ని తెలియజేస్తుంది అనేటువంటి భ్రమలో ఉన్నాడు ఆయన. కానీ ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళినప్పుడు ప్రపంచం ఎలా తీసుకుంటుంది అనేది కూడా మీకు స్పృహ ఉండాలి కదా. అవును, మారిన ఆ స్పృహ మీరి బిహేవ్ చేయకూడదు. అక్కడ కెమెరాలు లేవు, ఎవరూ లేరు, మీరే ఉన్నారు, మీ నలుగురే ఉన్నారు. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడుకోండి. జనరల్గా ఎవరైనా ప్రైవేట్ పార్టీల్లో రకరకాలుగా ప్రవర్తిస్తారు, కానీ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి కదా. ఇది పబ్లిక్ ఫంక్షనే. ఆ స్పృహ మిగిలిన వాళ్ళందరికీ ఉంది. ఈయనొక్కడే దాటాడు, హద్దు దాటాడు. హద్దు దాటడంతో ఎప్పుడైతే ఆయన హద్దు దాటాడో, ఈ ట్రోల్ చేసేటువంటి వాళ్ళు, దాడి చేసేటువంటి వాళ్ళు కూడా హద్దు దాటి పెడుతున్నారు. అంటే మీరే గేట్లు తీస్తారు, గేట్లు తీసాక వాళ్ళు గోడలు దూకుతారు, అది అనివార్యం. ఇప్పుడు ఆయన సారీ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ఇంకోవైపు నుంచి జరుగుతోంది. ఇందులో ప్రధానంగా నందమూరి తారక రామారావు గారు అవార్డు తీసుకోవడానికి నేను విజయవాడ వెళ్ళాను, ఇవన్నీ కూడా మాట్లాడాడు అక్కడ. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఆయన పేరు ఈ ఫంక్షన్లో ఈయన లింక్ చేస్తూ, మధ్యలో ఈయన అతి ప్రవర్తన కారణంగా వీళ్ళందరికీ కూడా దాన్ని చుట్టేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ఒక గౌరవప్రదమైనటువంటి విమర్శ కూడా ఉంది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మీద. అంటే ఈ ట్రోల్ చేస్తున్నారు, ఇదంతా జరుగుతోంది, ఓకే, కానీ ఆయన ఎవరిని హర్ట్ చేయలేదు. ఇప్పుడు అలీని గురించి ఆయన మాట్లాడినప్పుడు అలీ మీదకి ఫోకస్ వెళ్ళింది కెమెరా. తనేమీ బ్యాడ్గా తీసుకోలేదు, దాన్ని నవ్వుతూనే ఉన్నాడు. ఒక ఫ్రెండ్లీ మూడ్లోనే ఉన్నారు వాళ్ళందరూ. అక్కడ వరకు వాళ్ళ మధ్య రిలేషన్ ఓకే. రోజా గారు ఏం ఫీల్ కాలేదు, ఆమెని ఏం ఫీల్ కాలేదు. తర్వాత రవళి మీద కూడా జోక్ వేశాడు ఆయన, ఆవిడ కూడా ఏం ఫీల్ కాలేదు, దగ్గరికి వెళ్ళి హక్ చేసుకున్నారు. వాళ్ళ మధ్య రిలేషన్ ఓకే, కానీ మీ మధ్య రిలేషన్ని ఎందుకు పబ్లిక్లో పెట్టి జనాలను ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రశ్న. ఓకే. పైగా ఆ వేదిక మీద తెలుగు సమాజం గౌరవించేటువంటి వ్యక్తుల ప్రస్తావన తీసుకొచ్చి
వారితో తనకున్నటువంటి బాంధవ్యాన్ని ప్రస్తావించి దాని కొనసాగింపులో ఇవన్నీ మాట్లాడటం అనేది ఇబ్బందికరం. ఓకే, దాన్ని గుర్తించాలి ఆయన. చూద్దాం ఇది ఎంతవరకు. ఒకటి, సభా మర్యాద పాటించి తీరాలి ఎవరైనా సరే. వేదిక, ఆ వేదిక ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి వక్తకి ఉంటుంది. మీరు వాడే భాష మీద మీకు ఏదో మేరకు కంట్రోల్ ఉండి తీరాలి. అది లేకపోతే ఇబ్బందులు దొరుకుతాయి. ఇదేదో వాడుక భాష అని సర్దుకుపోవడం కుదిరే వ్యవహారం కాదు. సినిమాల్లోనూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కూడా విస్తృతంగా బూతులు దొరుకుతున్నాయి కదా అంటే అది వేరే గొడవ. అది పబ్లిక్ డొమైన్లోకి వస్తోంది కానీ కంటెంట్, ఆ సంఘటన జరుగుతోంది వాడి పర్సనల్ లైఫ్లో అని చూపిస్తున్నాడు. న్యాచురల్గా వెడుతున్నాం మేము అనే పేరుతో వాళ్ళు అక్కడ విస్తారంగా బూతులు వాడుతున్నమాట వాస్తవమే. కానీ ఇలాంటి వేడుకల్లో కాదు. అది పైగా ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఒక పర్సనల్ వ్యవహారం, ఆయన సెలబ్రేషన్. అది ఆయన వేదిక మీదకి మీరు వెళ్ళి మీ పద్ధతిలో మీరు మాట్లాడితే ఎలాగా? ఇప్పుడు ఆయనకు కూడా ఇబ్బందే కదా ఇదంతా భరించాల్సిన వాడు అంతిమంగా ఆయనే. అందుకని ఏ వేదిక మీద ఉన్నాం, ఏ వేదిక మీద ఏం మాట్లాడుతున్నాం, ఇదే విషయాన్ని గౌరవప్రదమైన భాషలో కూడా చెప్పచ్చు ఆయన. ఏం రోజా గారు, మీరు మీ మొదటి హీరోని నేనే కదా అని మాట్లాడచ్చు గౌరవప్రదంగానే. అది దాటి మాట్లాడటం, ఆమెని గారు మీకు గుర్తుందా, బాపు గారికి ఆ రోజున నేనే కదా పరిచయం చేసింది అంటే గౌరవప్రదంగానే ఉంటుంది, మీ రిలేషన్ చెప్పుకున్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మీరు వేరే పదాలు వాడతారో మీ పట్ల సమాజానికి ఉన్నటువంటి గౌరవం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని అంటే మిమ్మల్ని మీరే పల్చన చేసుకుంటున్నారు. అది కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.